మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనకి అభిమానులంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిందే. అభిమానులే ఆయన కుటుంబమని ఎన్నో సందర్భాల్లో చెప్పుకురావడం మాత్రమే కాదు, పదే పదే తానన్న ఆ మాటని కేవలం మాట మాత్రమే కాదు అన్నట్లుగా నిజం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్‌గా చేసిన ఒక పని పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్స్‌తో చాలా బిజీగా ఉన్నారు. అయితే త్వరలోనే ఆయన 158వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఇప్పటికే నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ 'మెగా 158' అనే సినిమా షూటింగ్‌లో భాగంగా ఈ సినిమాకి ఒక కెమెరా విభాగంలో ఒక కెమెరా టెక్నీషియన్ నివాస్ అనే వ్యక్తిని చూసిన చిరంజీవి గారు ఆశ్చర్యపోయారట. షూటింగ్ సమయంలో నివాస్ పనితీరును చూసి చిరంజీవి గారు ఎంతో మెచ్చుకోవడం మాత్రమే కాదు, ఆయనతో సరదాగా కాసేపు ముచ్చటించడం కూడా జరిగిందట. అయితే అలాంటి సందర్భాల్లోనే నివాస్ గురించి అడిగి తెలుసుకుని మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఆ సంభాషణలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది ఆ టెక్నీషియన్ గురించి. అదేంటయా అంటే నివాస్ అనే ఆ కెమెరా టెక్నీషియన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి వీరాభిమాని అట. ఎంత వీరాభిమానం అంటే ఆ అభిమానంతోనే ఆయన పుట్టిన కొడుకుకి రామ్ చరణ్ పేరు వచ్చేలాగా జస్వంత్ రామ్ చరణ్ అని పేరు పెట్టుకున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారితో తన కొడుకు స్టార్ హీరో అయిన రామ్ చరణ్‌కి ఎంత వీరాభిమానో తెలియజేసే విధంగా తన కొడుకుకి రామ్ చరణ్ గారే పేరు పెట్టుకున్నానని చెప్పడంతో మెగాస్టార్ గారు కదిలిపోయారట. ఇంత వీరాభిమానాన్ని చూపిస్తున్న ఆయన్ని చూసి మెగాస్టార్ చిరంజీవి గారు షాక్‌కి గురయ్యారు. పైగా వెంటనే "నువ్వు నీ కొడుకుని, నీ భార్యని తీసుకొని మా ఇంటికి రావాలి" అని పిలవడం జరిగిందట. చిరంజీవి ఆహ్వానం మేరకు నివాస్ అనే ఆ టెక్నీషియన్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళగానే చిరంజీవి గారు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటో తెలిసి ఆ టెక్నీషియన్ కన్నీరు మున్నీరు అయ్యారట. దానికి గల కారణం ఏంటయ్యా అంటే కేవలం చిరంజీవి గారు మాత్రమే కాదు, తన పేరు పెట్టుకున్న ఆ వీరాభిమానిని చూడటానికి రామ్ చరణ్ కూడా చాలా కుతూహలంగా ఎదురు చూడటం జరిగిందట. ఎప్పుడైతే ఇలా రామ్ చరణ్‌కి తన కొడుకుకి నీ పేరే పెట్టుకున్నాను అని చెప్పడంతో రామ్ చరణ్ గారు కూడా నేను కూడా అతన్ని కలుస్తాను, మాట్లాడతాను అని చెప్పడంతో నివాస్ తన కొడుకు, భార్యని తీసుకొని ఇంటికి వెళ్ళగానే ఆ టెక్నీషియన్‌తో మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే కాదు, రామ్ చరణ్ కూడా ఎంతో చక్కగా అభిమానంగా మాట్లాడడం, పైగా పుట్టిన బిడ్డని చేతిలోకి తీసుకొని సరదాగా పలకరించి గడిపిన వైనం అక్కడున్న అందరినీ షాక్‌కి గురిచేసింది. పైగా ఆ బిడ్డని తీసుకొని ఆశీర్వదించడం మాత్రమే కాదు, సర్ప్రైజ్ గిఫ్ట్‌లు కూడా ఇవ్వడం జరిగిందట. అలా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకొకసారి తన అభిమానులకి తాను ఎప్పుడు ఎంతగా అభిమానిస్తానో, అభిమానులంటే తనకి ఎంత ప్రేమ, గౌరవమో తెలియజేసే విధంగా ఆయన చేసిన ఈ పని ఇప్పుడు లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.